రాష్ట్ర వ్యాప్తంగా పెయింటింగ్ ఆర్టిస్టులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ పెయింటింగ్ ఆర్టిస్ట్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యుడు ఓధేలు పేర్కొన్నారు. ఓయూలో తెలంగాణ పెయింటింగ్ ఆర్టిస్ట్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల నుండి పెయింటర్స్, ఆర్టిస్టులు, కళాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ అంతరించిపోతున్న చిత్ర కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. గతంలో గోడలపై రాసిన తమ రాతలతోనే ఎంతో మంది తలరాతలు మారి ప్రజా ప్రతినిధులయ్యారన్నారు. చిత్ర కళాకారుడిగా తమ బాధలు తెలిసిన సీఎం రేవంత్ రెడ్డి తమను ఆదుకునేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, విద్యా వైద్య పరంగా ఆదుకోవాలని కోరారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలపై వినతి పత్రం అందిస్తామని తెలిపారు. బ్రతుకులు మారుతాయని నాటి తెలంగాణ ఉద్యమానికి రాతల ద్వారా ఉద్యమాన్ని ఉర్రూతలొగించి ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్లు గడిచిన ఈరోజు పాలకపక్షంలో పాలకపక్షానికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు ఈ వృత్తి నుండే బయటికి వచ్చిన వ్యక్తిగా ఉన్నా ఈ వృత్తిని నమ్ముకున్న మా రాతలు మారట్లేదు. ఎన్ని ఎన్నికలలో ఇంతమంది నేతల రాతలను మేము మార్చినా మా రాతలను మార్చే కాడ ఏ నేత కూడా ముందడుగు వేయట్లేదు. ఈ విషయాలన్నింటినీ గమనించే చాలా సమస్యలు ఉన్నాయి. కళారంగంలో ఆర్టిస్టులకి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజు మనం తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చూసినప్పుడు నగర సుందరీకరణ పేరు మీద 300 కోట్ల ప్రాజెక్ట్ ఇస్తే ఈ ప్రాజెక్టులో కనీసం తెలంగాణ బిడ్డకు ఒక్కరికి కూడా ప్రాతినిధ్యం దక్కకుండా ఈ పనిలో తెలంగాణ నుండి ఎదిగిన ఆర్టిస్టులను కూలీలుగా అమర్చి దళారులకు దోచిపెట్టే ప్రక్రియ జరుగుతుంది కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందు చూపుతో కొంత అవగాహన చేసుకుని మీరు ఇక్కడ సమస్యల నుండి వచ్చిన వాళ్ళే గనక మీకు అప్పీల్ చేస్తున్నాం. సంఘాలన్నీ ఈరోజు ఏకాభిప్రాయంగా ఒక కార్యాచరణ చేయబోతున్నాం. మా శక్తి ప్రదర్శనతో మీకు నివేదికలు రాబోతున్నాయి త్వరలోనే. వాటి కోసం చైతన్యం చేయడానికి మేము కూడా కార్యాచరణ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈలోగా మా వైపు ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మా సమస్యల మీద అవగాహన చేయాల్సిన అవసరం ఉంది. మా కోసం సపరేట్గా ఓ కమిషన్ను చేయాల్సిన అవసరం ఉంది అనేది విన్నవిస్తూ రానున్న రోజులలో కళాకారుల ఐక్యతతో కార్యాచరణ చేస్తాం. దాని మీద ముందుకు పోతాం. ఇప్పుడు జరుగుతున్న నగర సుందరీకరణ పనులలో మమ్మల్ని కూలీలను చేస్తున్న దళారీ వ్యవస్థ నుండి పనిని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ పనిని కళాకారులకు నేరుగా వచ్చే విధంగా లేదు, కళాకారులకు దీంట్లో వాటా పెరిగే విధంగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. దీన్ని గమనించాల్సిన. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో 4 రాష్ట్ర స్థాయి సంఘాలందరూ కూడా మంచి ఆలోచనలతో ముందుకెళ్లడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ వేదిక అంశం కూడా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందు నుంచేలి ఎంతోమంది మంత్రులకు, ఎంతోమంది ప్రభుత్వాలకు వాళ్ళందరికీ చేతి రాతలతోనే వాళ్ళు గెలవాలని రాసిన చేతులు తెలంగాణ వచ్చి ఇన్ని రోజులైనా కూడా మాకు గుర్తింపు లేదు అనే బాధతో మేమందరం ఇక్కడ కలవడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక విషయం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పనులు కానివ్వండి, ఇవన్నీ చిత్రకారులకు సంబంధించిన పనులు వివిధ రంగాలకు వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. దయచేసి ప్రభుత్వం మా ఆర్టిస్టులను గుర్తించి మాకు సంబంధించిన పనులు మాకు ఇస్తే మేమందరం చేసుకొని హ్యాపీగా మేము ముందుకు సాగగలుగుతాం. దయచేసి ప్రభుత్వం కళాకారులను గుర్తించాలి. ఎన్నెన్నో కళాకారులను గుర్తించి వాళ్ళకి ఎన్నో సౌలభ్యాలు ఇచ్చారు. కానీ ఈ పెయింటింగ్ చిత్ర కళాకారుల పట్ల మరి ఎందుకు ఆలోచించడం లేదు? దయచేసి